బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే కటకటాలే అని అంటున్నారు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు. నిన్న ఉట్నూరు ఘటనకు కారణమైన 18 మందిని అరెస్టు చేశారు. ఎలాంటి రూమర్స్ నమ్మొద్దని కూడా సూచిస్తున్నారు. తప్పుదోవ పట్టించే చర్యలకు పాల్పడవద్దని సూచిస్తున్నారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన వారందరినీ అరెస్టు చేస్తామని ఎస్పీ ప్రకటించారు. పెంచిన భద్రత మరికొన్ని రోజులు కంటిన్యూ అవుతుందన్న ఎస్పీ గతంలో 2 వర్గాల మధ్య ఉన్న విభేదాలు గొడవకు దారితీశాయని తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో మా ప్రతినిధి అంజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అంజయ్య, గొడవ పూర్తిగా సద్దుమణిగినట్టేనా? ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి వార్తలు కావచ్చు, రూమర్స్ కావచ్చు, ఒక్కొక్కరు చేరవేసుకునేటటువంటి సమాచారం కావచ్చు, పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా నిన్న ఊట్నూరులో వివాదానికి కారణమైన మొహమ్మద్ అలీం ఆకీని ఆదిలాబాద్ లో అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఒక వర్గానికి సంబంధించిన దేవతలను, ఆ వర్గానికి సంబంధించిన భావాలను కించపరిచే విధంగా వ్యవహరించి ఘర్షణకు కారణమైన ఆ వ్యక్తిని 5 బృందాలు ఏర్పాటు చేసి హకీం అలీని అరెస్ట్ చేశారు. అయితే ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రధానంగా ఏ వర్గాన్ని కానీ అదే వ్యక్తుల్ని కానీ కించపరిచే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి, వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఇది వాంటెడ్లీ అంటే ఒక తరహా రెచ్చగొట్టేటటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి పనులకు పూనుకున్నారని ఆయన చెబుతున్నారా? అయితే ఈ ఎవరైతే ఆ హకీం అలీకి కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేసి అందులో ఈయన పావుగా వాడుకొని అది రికార్డ్ చేసి ఆ వాట్సాప్ లో షేర్ చేశారు. ఇట్లాంటి కుట్రలు మరింత విస్తృతమయ్యే అవకాశం ఉంది. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యువత పెడదోన బట్టి ఈ ఎవరైతే వివాదానికి కారణమవుతారో వారి పట్ల కఠినంగా వ్యవహరించడమే కాకుండా కఠినంగా వాటిపై వ్యవహరిస్తామని, అదేవిధంగా ఈ ఊట్నూరులో భద్రతను కూడా ప్రశాంతంగా వాతావరణం ఏర్పడే వరకు కూడా 144 సెక్షన్ కొనసాగిస్తామని చెప్పి అన్నారు. రైట్ అంజయ్య.